మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పెద్దపల్లి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. ధర్మారంలో మీడియాతో మాట్లాడిన ఆయన జగిత్యాల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన స్థాయికి మించి మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లంటూ మాట్లాడడం శోచనీయమని, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి అనుచితంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా మాజీ మంత్రి కొప్పుల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. నిన్నటి రోజున అంటే అందరం కలిసిన సబ్బండ వర్ణాలు కలిసినాం. ఒక రిపోర్టర్గా మేము నిన్న కొప్పుల ఈశ్వరు మాజీ మంత్రివర్యులు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు సిగ్గుండాలే, బుద్ధుండాలే అని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అయ్యా, ఈ ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎవరైనా నాయకుడే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఒక ముఖ్యమంత్రిగా ఆయనను అప్పుడు గౌరవించారు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కలిసి మార్పు కావాలి, మీ 10 ఏళ్ళ అరాచక పాలనకు అంతం జరగాలని చెప్పి ప్రజలంతా ఓట్లేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తే ఓట్లేసిన ప్రజలు పిచ్చోళ్ళని చేసినంటారా? అంటే మీకేస్తేనేమో ప్రజలు మంచోళ్ళు, మీకే పొత్తునో జనాలు పిచ్చోళ్ళా? పక్క కూర్చున్నబెట్టి మీరు అంటున్నారు కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది మేమని చెప్పుకుంటున్నారు. మీకుందా మరి సిగ్గు? ప్రజలు ఇబ్బంది పడతారు. ధనిక రాష్ట్రాన్ని లూటి చేసి కాళేశ్వరం తీసుకొచ్చి ప్రజల సొమ్మంతా లూటి చేసి దాచుకున్నని నీ బాసు తీసేయాలని దేవుని రూపంలో దేవుడే మనిషి రూపకంగా వచ్చి ప్రజలకు మంచి పాలన అందియాలని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఆ మనిషి అని చెప్తున్నాను నేను. ప్రజలు అనేటోళ్ళు తొక్కేస్తారు. ఆయన అన్నది తప్పు కాదు, ఇంకా కూడా తొక్కేస్తారు. మీరు ఏమో అనుకుంటారు, ఆ కాళేశ్వరం రూపాలు ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయి కదా, డబ్బు ఉన్నదిగా అని మీరు ఆ పైసలతోటి ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఈ కాడి నుంచి ఎప్పుడు తొక్కుకుంటూనే పోతారని మేము చెప్తాను. హైదరాబాద్లో మొత్తం దళిత బంధుత్వం ఇక్కడ ఒక్కరికి ఇవ్వవు. అక్కడ మిగతా కాన్స్టిట్యున్సీలలో డబుల్ రేట్ ఇండ్లు అది అట్టి ఎమ్మెల్యేలు కడితే నువ్వు మంత్రివాయి ఉండి ఇక్కడ ప్రజలకు ఎవరికి నువ్వు